మ్యారేజ్ జీ కిందకి 30 ఏళ్ళు వచ్చాక ఈ రోజుల్లో ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం మ్యారేజ్. సో అబ్బాయి, ఇది మన అందరి కోసమే ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నా. అసలు ఈ మ్యారేజ్ గోల్ ఏందిరా అబ్బాయి? ఇది మన లైఫ్, మన మ్యారేజ్, మన ఇష్టం. కానీ అదేంటో అర్థం కాదు. మనకంటే ఎక్కువగా మన పక్కింటోళ్ళు, ఇరిగింటోళ్ళు, మన రిలేటివ్స్, చుట్టాలు, ఫ్రెండ్స్, ప్రతి ఒక్కడికి మన మ్యారేజ్ గురించి ఇంట్రెస్ట్ అబ్బా. వాడి పర్సనల్ లైఫ్ సంక నాకిపోయే పొజిషన్లో ఉన్నా వాడి స్టిల్ మన మ్యారేజ్ గురించి వాడికి ఇంపార్టెన్స్. I really don't know why they're so obsessed with it. But anyways, coming to the main point, అసలు వీడియో రికార్డ్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే, గర్ల్స్ మెయిన్ మీకోసమే చెప్తున్నా, మళ్ళీ అండర్లైన్ చేసి మరి చెప్తున్నా, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ గర్ల్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ దోస్ హూ ఆర్ వెరీ కమర్షియల్ నవ్ డేస్. ఏంటమ్మా, మీకు మ్యారేజ్ చేసుకోవడానికి అబ్బాయికి 30 lakhs ప్యాకేజ్ అబౌవ్ ఉండాలి, పెద్ద కార్ ఉండాలి, బంగ్లా ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ఆ ఏజ్ 30 years కూడా దాటకూడదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇస్ ఇట్ కైండ్ ఆఫ్ జోక్? ఒక్కసారి మీరు ఖాళీ టైంలో మీ సరదాగా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు మీరు 25 years, 28, 30 years ఏజ్లో ఎలా ఉండేవారు ఒకసారి అడగండి. ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారో ఒకసారి తెలుసుకోండి. దెన్ యుల్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. సో మీకు నేను చెప్పొచ్చేది ఒకటే, లైఫ్లో మనీ కావాలా, బంధం కావాలా, ట్రూ రిలేషన్షిప్ కావాలా, మనీ కావాలా, ఈ రెండిట్లో ఏదో ఒకటే డిసైడ్ చేసుకోండి. ఒకవేళ మంచి బంధం కావాలనుకోండి, రెండు అబ్బాయి క్యారెక్టర్ మంచిగా ఉందా, అండ్ రెండోది అట్లీస్ట్ డీసెంట్ జాబ్, ఫ్యామిలీని పోషించడానికి ఒక డీసెంట్ జాబ్ చేస్తున్నాడా, ఈ రెండు ఉంటే చాలండి. కళ్ళు మూసుకొని ప్రొసీడ్ అవ్వండి. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు కలిసి ఎదగండి అబ్బా. ఒకరినొకరు కలిసి మీ కింగ్డమ్ బిల్డ్ చేసుకోండి. అసలు ఆ కిక్కే వేరు. నో బడీ ఈజ్ ఈవెన్ విల్లింగ్ టు ట్రై దట్. లేదు నాకు మనీయే కావాలంటారా, లీవ్ ఇట్. మీ కష్టంతో, మీ శ్రమతో మీ డబ్బులు మీరు సంపాదించుకోండి అబ్బా. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అంతేగాని దయచేసి మీ సుఖాల కోసం మా అబ్బాయిల జీవితం తాకట్టు పట్టకండి ప్లీజ్. బికాజ్ వీ బాయ్స్ ఆర్ నాట్ ఫర్ సేల్. సో దయచేసి కొంచెం సొసైటీలో గుడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తారని, కొంతమంది ఎవరైతే కమర్షియల్గా ఆలోచిస్తున్నారో కొంచెమైనా మారుతారని కోరుకుంటున్నాను అండి. దట్స్ ఇట్. జై హింద్. థ్యాంక్ యూ.